రీసెంట్గా క్రిస్మస్ పండుగని మా మామ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా. అక్కడైతే మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది కాబట్టి సారీ అయితే కట్టుకొని వెళ్ళాలంట. అందుకోసం అయితే గారెలకు ప్రిపేర్ చేస్తున్నారు. వీడు మా పెద్ద బావమరిది, తక్కువ కనపడతాడు. ఈమె వచ్చేసి మా భార్య వాళ్ళ అత్త, నాకు చిన్నమ్మ వస్త. ఇంకా ఇప్పుడైతే పైన పెట్టేసి ఆయిల్ అయితే పోసేస్తాం. ఇవైతే కట్టెలు దీనికోసమే. మొగిళ్ళదైతే పెరట్లో అయితే వీడియో తీస్తున్నాను. ఆమె వచ్చేసి మా అత్త. ఈ పాకం ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ కలిపేసి పెట్టారు. 2 పళ్ళు అయితే అందరం అయితే అది ఇది మాట్లాడతా కొంచెం తొందరగా అయితే వేస్తున్నాం. ఒకరైతే వేస్తున్నారు, ఇంకొకరు తీస్తున్నారు. ఫుల్ వీడియో అయితే పెట్టడం లేదు, లెంత్ అయితే ఎక్కువ అవుతున్నాయి. సేమ్ ప్రాసెస్ కాబట్టి చూడండి ఏ విధంగా అయితే వచ్చాయో గారెలన్నీ. ఈ విధంగా అయితే పక్కకు తీసి మళ్ళీ దాని మీద అలా వచ్చేసి ఆయిల్ అయితే మొత్తం తీసేస్తున్నారు. ఇంకేంటంటే ఆ ఊరికి వెళ్ళినప్పుడు మామూలుగా నాకు టైంపాస్ అయ్యేది కాదు, ఈసారి మాత్రం ఫుల్ టైంపాస్ అయింది. ఇప్పుడు ఇద్దరైతే అయ్యారు కాబట్టి మా భార్య మా అత్తగారు అయితే వేస్తున్నారు. ఇక్కడ మా పెద్ద బావమరిది వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ మా మామ వచ్చి ఆయన ఒక చెయ్యి అయితే వేసాడు. చూడండి, చెయ్యి విరిగిన కళాహస్తుడు ఆయన. అంతేకాదు ఆయన డాక్టర్ కూడా, ఆయుర్వేద డాక్టరు. దాదాపు మాకింట్లో ఏదన్నా జ్వరం కానీ ఇంకా ఏదన్నా జరిగినప్పుడైతే మాకు ముందు ఉంటాడు, వచ్చి చూడడం కానీ ఏదైనా చేయడానికి కానీ. చూడండి ఏ రకంగా అయితే ఫుల్ హీట్ అయిపోయాయో. లాస్ట్ మా ఇంట్లో వేసిన వాళ్ళకి ఇక్కడ వేసిన వాడికి అయితే కొంచెం తేడా అయితే ఉంది. ఫుల్ అండి ఈ విధంగా అయితే వేస్తున్నారు. అప్పటికి టైం దాదాపు 5:30 అలా అయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వేస్తున్నారు. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి పెద్ద చేస్తున్నాడు. అక్కడ కూర్చునేవాడు చిన్న బావమరిది, ఇక్కడ ఉండే పెద్ద బావమరిది, మొత్తం గ్యాంగ్ అయితే ఇక్కడ ఉన్నాం. బాగా ఇవన్నీ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వన్ బై వన్ అయితే ఆయిల్ తీసేసాడు మా పెద్ద బామర్ది. టోటల్గా అయితే ఉన్నాయి. ఇంకా పనిలో పని అని శనగపిండి, మిర్చి మిరపకాయలు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకొచ్చి సేమ్ అదే నూనెలో అయితే వేసి బజ్జీలు అయితే వేస్తున్నారు మా మామ. ఇలాంటి వాటిల్లో అయితే మామ తగ్గేది లేదంటాడు తిండి విషయంలో. చూడండి ఏ విధంగా చేస్తాడో. మొత్తం అన్నీ అయితే కంప్లీట్ చేసిండు మంచి మామ. ఒకరు వేస్తూ ఉంటారు, ఒకరు తీస్తూ ఉంటారు. మేము తింటా ఉన్నాం. వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఎక్కువే తినేస్తాం మేమంతా. ఈ బంజీ మిరపకాయలు కాబట్టి మరీ మంట అయితే ఏం లేవు. ఇంకో సైడ్ అయితే ఉల్లిపాయలు అయితే కటింగ్ చేస్తుంది మా భార్య. వాటిని వచ్చేసి పకోడా కిందకి అయితే వేస్తున్నాడు. ఆ మిగిలిన శనగపిండిలో కలిపి చూడండి ఏ విధంగా కలుపుతున్నాడు. ఈ విధంగా మొత్తం కలిపి వేసేస్తున్నాడు పకోడా.
దానికైతే ఒకే రోజు గారెలు, బజ్జీలు, పకోడా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ బజ్జీ ఏ రకంగా ఉందో, బాగా కుదిరిందనమాట. ఈ రోజుతో అయితే మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.